నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. 95 న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు వార్తాపత్రికల్లోని ప్రధాన శీర్షికలు ఏమేమి వచ్చాయో ఒకసారి చూద్దాము. అసలు ఏమేమి వార్తలు వచ్చినాయి ఈరోజు పేపర్లలో. ఆంధ్రజ్యోతి పేపర్ ఫస్ట్ తీసుకుంటే కమిటీని మేమే వేస్తాం, ఆదాని హిండెన్బర్గ్ వ్యవహారంపై విశ్రాంత జడ్జి నేతృత్వంలో నియమిస్తాం, సీల్డ్ కవర్ పేర్లను అంగీకరించాం, నిపుణుల పేర్లు సూచనలను తిరస్కరించిన సుప్రీంకోర్టు, విచారణ పారదర్శకంగా ఉండాలన్న సిజేఐ చంద్రచూడ్. ఏదైతే ఆదాని షేర్లది ఏవైతే పతనమైందో వాటి మీద ఎంక్వైరీ చేద్దామని చెప్పి సుప్రీంకోర్టు ఎప్పటి అంటే పార్లమెంటులో ఆల్రెడీ ప్రతిపక్షాలు అన్ని కలిసి గొంతెత్తినాయి. దీని మీద పార్లమెంట్ కమిటీ ఒకటి వేయాలి అని చెప్పి దానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. దాంతో సుప్రీంకోర్టు తలుపు తడితే సుప్రీంకోర్టు ఏం చేసింది, మీరు ఒక కమిటీని వేయడానికి మీకు అభ్యంతరం ఏంది, కమిటీ వేయండి అంటే మేము సీల్డ్ కవర్లో పేర్లు పంపిస్తాం, ఆ కమిటీ వేస్తున్నాము, కమిటీ వేయడానికి మేము సిద్ధమే, సీల్డ్ కవర్లో మేము పేర్లు ఇస్తాము, అది బహిర్గతం కావద్దు అంటే సరే ఇవ్వండి అని. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, సీల్డ్ కవర్లో వాళ్ళ పేర్లు పంపించింది. దానికి సుప్రీంకోర్టు జడ్జి చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఏదైతే బెంచ్ ఉందో వాళ్ళు తిరస్కరించారు ఆ పేర్లను. ఇది కరెక్ట్ కాదు, మేము కూడా ఏదైతే ముదుపర్లు ఏవైతే పెట్టుబడులు పెట్టిరో వాళ్ళకి నష్టం కలిగింది. ఆ నష్టాన్ని ఏ విధంగా, అసలు ఎంత నష్టం జరిగింది, ఏం జరిగింది, అసలు దీని వెనుక ఏమైంది, అసలు ఈ హిండెన్బర్గ్ ఏంది, ఈ ఆదాని షేర్లది ఏంది, ఇది అన్నిటి నిజాలు బయటికి రావాలి, పబ్లిక్ కూడా తెలవాలన్న ఉద్దేశంతో మేమైతే ఈ కమిటీని అంగీకరించాము. ఇకపోతే సిట్టింగ్ జడ్జితో కూడా మేము విచారించాము. విశ్రాంత న్యాయమూర్తి అంటే రిటైర్డ్ ఎవరైతే జడ్జి ఉన్నారో ఆ జడ్జి తోటి ఒక కమిటీని వేసాం. ఆ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ద్వారా ఈ ఎంక్వైరీని మొత్తం చేద్దాం, అప్పుడు పారదర్శకంగా ఉంటుంది. ఎందుకంటే మేము కూడా సిట్టింగ్ జడ్జి తోటి వేస్తే సిట్టింగ్ వాళ్ళు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ఒత్తాసు అన్నట్టు ఏదైనా పబ్లిక్ అనుకునే ఆస్కారం ఉంది. కాబట్టి సిట్టింగ్ జడ్జి కాకుండా ఎవరైతే రిటైర్డ్ అయ్యారో రిటైర్డ్ జడ్జి తోటి మేము విచారిస్తామని చెప్పి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇది ఈ కమిటీని మేమే వేస్తామని. బీజేపీపై ఆరోపణలున్న కేసును సిబిఐకి ఇస్తారా, ఆ సంస్థ పనిచేసేది కేంద్ర నియంత్రణలోనే, ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదనలు, సిట్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నందునేనన్న బీజేపీ తరఫు న్యాయవాది, వేడి వాదనలు, విచారణ 27కు వాయిదా, ఆ రోజు చివరి కేసుగా విచారిస్తామన్న సుప్రీం ధర్మాసనం. ఏదైతే ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఏదైతే జరిగిందో ఎమ్మెల్యేల కొనుగోలు, బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చూస్తున్నారని చెప్పి ఏదైతే వీడియో కెమెరాలు పెట్టి షూట్ చేసిర్రు, ఆ కేసు ఇప్పటికి కూడా తేలుస్తలేదు. ఇటేమో సిట్టును ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏమో సిబిఐకి కావాలంటుంది, సిబిఐ ఏమో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది, సిట్ ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. అసలు ఎవరు ఏం చేసిరు అనేది తేలాలంటే ఇక్కడ హైకోర్టులో వాదనలు అయిపోయినాయి. హైకోర్టు అయిపోయినాక సుప్రీంకోర్టుకు పోయారు, సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు సిబిఐకి ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ ధర్మాసనం ముందుకు పోయింది. ధర్మాసనం ఏమంటుంది, సిట్ ఉంది కదా ఆల్రెడీ అంటే సిట్ ఉన్నది కానీ ఇప్పుడు సిబిఐకి ఇచ్చింది మిగతా బెంచులు మొత్తం. ఇప్పుడు సిబిఐకి ఇవ్వాలన్నా వద్దా అనేది మళ్ళీ వాయిదా చేసిరు. అసలు ఈ కేసు ఎటు తేలుస్తలేరు. అస్సలు ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చిందంటే ఎప్పుడైతే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి పెన్ డ్రైవ్లల్లో జడ్జీలకు పంపించి మీడియాకు తొందరపడి చేయడమే ఈ కేసు అంతా చుట్టుకపోయింది. లేకపోతే ఎప్పుడో హైకోర్టు సిట్టుకు అనుకూలంగా తీర్పిస్తుండే, అది ఏదో జరుగుతుండే. అంటే విశ్లేషకులు అనేది ఏంటి అంటే ఆ రోజు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడమే పెద్ద మైనస్ అయిపోయింది అనేది వాదన. అసలు ఏమవుతుందో చూడాలి. జగన్ సర్కారుపై దండి మార్చ్, ఇకపై పోలీసులకు సహాయ నిరాకరణ, చట్ట ప్రకారం పనిచేయనందుకే ఏపీ సర్కారుపై నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అనపర్తి సభకు చివరిలో అనుమతులు రద్దు, రోడ్డుకు అడ్డంగా వాహనాలు తొలగించాలని పదే పిలుపు, స్పందించకపోవడంతో అనపర్తికి మార్చు, నినాదాలతో వెంట వేలాది మంది గతుకుల రోడ్డు, చీకటిలో 6 కిలోమీటర్ల నడక. అనపర్తిలో ఏదైతే రోడ్ షో చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు బయలుదేరిండో ఫస్ట్ పర్మిషన్ ఇచ్చిరు పోలీసు వాళ్ళు, రోడ్ షోకు బహిరంగ సభకు అన్నిటికి పర్మిషన్స్ ఇచ్చిరు. తర్వాత ఏదైతే దాన్ని దగ్గరకు పోయే వరకు ఆ పర్మిషన్స్ రద్దు చేసిరు.
చంద్రబాబు నాయుడు ఏమంటాడు, మీరు ఇచ్చిన పర్మిషన్ ప్రకారమే మేము ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాం, మీరు పర్మిషన్ ఇవ్వకుంటే నేను ప్రోగ్రామ్ ఏర్పాటు చేయకపోయేటోని, మీరు సడన్గా ఎట్లెట్లా రద్దు చేస్తారు అని చెప్పి ఆయన దాంతో మొత్తం పోలీసు వ్యాన్లు లారీలను బస్సులను అడ్డం పెట్టి వందలాది మంది పోలీసు వాళ్ళు జమే వరకు అసలు ఈయన కాన్వాయ్ని కూడా ముందు పోనీయకుంటే అక్కడనే దిగిపోయి 8 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయిండు. అక్కడ పోయినాక మీటింగ్లో పోయినాక ఫ్లడ్ లైట్లు మొత్తం బంద్ చేస్తే ఎవరైతే ఆ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు వాళ్ళే టార్చ్ లైట్ లాంచ్ చేసి ఆ వెలుగులనే మొత్తం మీటింగ్ అయిపోగొట్టిండు ఆయన. అంటే ఇది జగన్ సర్కారుకు చంద్రబాబు నాయుడుకు మధ్యన గట్టి యుద్ధమే నడుస్తుంది ఆంధ్రాలో. పాలమూరుకు సుప్రీం ఓకే, తాగునీటి భాగం నిర్మాణానికి అనుమతి, 7.15 టీఎంసీల సామర్థ్యం వరకే, ఎన్జీటీ జరిమానా పరిహారం పైన స్టే, రాష్ట్ర సర్కారుకు భారీ ఉపశమనం. ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దాని మీద ఇప్పటిదాకా కోర్టులు వివాదాలు సాగబట్టి అది ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఉండిపోయింది ఆ ప్రాజెక్టు. ఎప్పటి నుంచో ప్రతిపక్షాలు కూడా అంటున్నాయి అసలు ఈ పాలమూరు రంగారెడ్డిని ఎందుకు మొదలు పెడతలేరు అని. కోర్టుల కేసులు ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ చివరికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, మీరు తాగేటందుకు వాడుకుంటామంటే మాత్రం ఇమీడియట్ ఆ ప్రాజెక్టును స్టార్ట్ చేయండి. ఇప్పటిదాకా ఏపీ అభ్యంతరం చెప్పుకుంటూ వస్తుంది, వీళ్ళు సాగునీటికి వాడతారు ఆ నీళ్లు, ఎత్తిపోతల పథకాన్ని అది ఇది అని. ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఒకటే చెప్పింది, సాగునీటికి కాదు తాగునీటికి మీరు వాడుకుందామంటే మాత్రం ఇమీడియట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోండి అని చెప్పింది. ఇప్పుడు దీంతో ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ పనులు ఏవైతున్నాయో అవి ముందుకు సాగే అవకాశం చాలా స్పష్టంగా ఉన్నాయి. పోలీసులు చావబాదారు, గొలుసు చోరీ కేసులో తీవ్రంగా కొట్టిన వైనం, గాంధీ ఆసుపత్రిలో యువకుడు ఖదీర్ మృతి, పోలీసుల దెబ్బల వల్లే కుటుంబీకుల ఆరోపణ, ఎస్ఐ కానిస్టేబుల్పై హత్య కేసుకు డిమాండ్, మెదక్ పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు. మొన్న మెదక్ పోలీస్ స్టేషన్లో ఏమైంది అంటే, ఎవరో ఒక అతను లేడీ మెడల్ నుంచి ఒక చైన్ తెంపుకుపోయిండు అని చెప్పి అనుమానంతో ఏం చేసిర్రు, హైదరాబాదులో ఉన్న ఖదీర్ అనేట ఆయనను తీసుకొని పోయి ఏం చేసిర్రు, బాగా కొట్టి ఇతనే దొంగిలించింది అని అనుమానంతో బాగా కొట్టి ఎంక్వైరీ చేసిర్రు. లాస్ట్కి ఏంది, ఆ గొలుసు తెంచుకోపోయినోడు వేరే కేసులో దొరికిండు. వాడిని ఎంక్వైరీ చేస్తే ఈ కేసు నేనే, ఈ లేడీ మెడల్ ఏదైతే చైన్ ఉందో అది నేనే దొంగిలించకపోయినా అని చెప్పిండు. దాంతో నేను రిలీజ్ చేసి తీసుకపోయి చేంజ్ చేసిరు, హాస్పిటల్లో అడ్మిట్ చేసిరు. అప్పటికి బాగా కొట్టిరు. దాంతో కిడ్నీ దెబ్బతిన్నది ప్లస్ లివర్ దెబ్బతిన్నదంట. దాంతో హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పాలి? అనుమానం తీసుకుపోవడం, ఎంక్వైరీలు చేయడం ఇవన్నీ బాగానే ఉంది, కానీ ఇప్పుడు లాస్ట్కి ఏమైపోయింది, అనవసరంగా ప్రాణం పోయింది. బాబా మాయం, ఆసుపత్రి నుంచి ఆఫీస్ పరారీ, మళ్ళీ అరెస్ట్ చేశామంటూ ఈ బాబా ఏదైతే 7 పెళ్ళిళ్ళు చేసుకొని 8వ పెళ్ళికి సిద్ధమవుతుంటే ఆ లేడీ కంప్లైంట్ ఇచ్చింది. ఈయనది బాబా ఏంది అంటే, ఈయన నెల్లూరులో ఉంటాడు. ఏం చేస్తాడంటే, ఈయన దగ్గరికి వచ్చిన లేడీస్ అందరితోటి మాట్లాడుకుంటూ వాళ్ళని మభ్యపెట్టి మీకు రోగాలు ఉన్నాయి, మీ రోగం తక్కువ కావాలంటే నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఇప్పటికో 7 మందిని చేసుకున్నాడు. 8వ ఆమెను కూడా అట్లే మభ్యపెట్టిండు. ఆమె కూడా వాళ్ళ పేరెంట్స్ని ఒప్పుకోగా అంతా సరే అన్నారు. ఆ పెళ్లి చేసుకునే టైంకి ఏమైపోయింది, నాకు జ్వరం వచ్చింది నేను రాలేను అన్నాడు. వాళ్ళేమో ఫంక్షన్ హాల్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు, 200 మంది చుట్టాలని పిలుచుకున్నారు. అలా అన్ని ఏర్పాట్లు చేసుకుని రాకపోయే వరకు ఈమె పోయి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ చేస్తే మొత్తం ఈయన భాగవతం మొత్తం బయటకు వచ్చింది. షిండేదే అసలైన శివసేన, పార్టీ గుర్తు విల్లు బాణం కూడా షిండే వర్గానికే. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రత్యర్థి మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికే అసలైన శివసేన అని భారత ఎన్నికల సంఘం గుర్తించింది. అంతేకాదు 1966లో శివసేన ఆవిర్భావటి నుంచి కొనసాగుతున్న ఆ పార్టీ ఎన్నికల గుర్తు విల్లు బాణం కూడా షిండే వర్గానిదేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈసీఐ త్రిసభ్య కమిషన్ శుక్రవారం 78 పేజీల ఆదేశాలు విడుదల చేసింది. ఏదైతే ఏక్నాథ్ షిండే ఉన్నాడు మహారాష్ట్రలో ఇప్పుడు సీఎం, ఆయన పార్టీని చీల్చి ఆయన సీఎం అయ్యాడు. దాంతో ఇప్పుడు పార్టీ ఎవరిది అని చెప్పి ఆ మధ్య గొడవ జరిగింది. నాదంటే ఠాక్రే నాదే అని చెప్పి, ఈయన షిండే నాదే అని చెప్పి ఇద్దరు బాగా ఎన్నికల కమిషన్, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా పోయారు. లాస్ట్కి ఎలక్షన్ కమిషన్ ఈ పార్టీ ఏదైతే శివసేన గుర్తున్నదో విల్లు బాణం గుర్తు ప్లస్ శివసేన పార్టీ ఏదైతే ఉందో అది షిండే వర్గానికి కేటాయిస్తూ క్లియర్గా ఆదేశాలు ఇచ్చేసింది. ఇప్పటికి వివాదం సద్దుమణిగినట్టే, సమసిపోయినట్టే. ఇక లోపలి పేజీలో చూస్తే, ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతాం, కేసీఆర్ గడిని కూల్చి కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం, అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇల్లు, శ్రీహరన్న బానిసలా బతకొద్దు,
రాష్ట్ర ఆదాయంలో 10% దొరలకే. ఇది రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతుంది. జనగామ జిల్లాల స్టేషన్ గన్పూర్ దగ్గర కొనసాగుతుంది. ఆయన ఈ సందర్భంగా ఆయన మాట్లాడుకుంటూ కేసీఆర్ గడిని కూల్చేస్తామంటుంది. ఈ గడీలను కూల్చేస్తామని ఒక ఆయన, ప్రగతి భవన్ కూల్చేస్తామని ఒక ఆయన, ఈ అసెంబ్లీని, సచివాలయాన్ని కూల్చేస్తాం. ఇవన్నీ పబ్లిక్ సొమ్ముతోటి కట్టినాయి కదా, పబ్లిక్ పైసలతోటి కట్టినాయి కదా. వాళ్ళని కూల్చేస్తా అనే బదులు వాటిని వేరే దానికి వినియోగం ఇస్తామని చెప్పి ఓ మాట అంటే అయిపోతుండే. అనవసరంగా దాన్ని కూల్చేస్తాం, దీన్ని కూల్చేస్తాం, పబ్లిక్లా రాంగ్ మెసేజ్ పోతుంది. సరే, ఆయన గడీలు కట్టుకున్నాడో ఏం కట్టుకున్నాడో, గడీలు అని మీరు అనుకుంటున్నారు. ఆయన మంచిగా ఉంటుంది, రేపటి ఫ్యూచర్ మనకు వస్తుందని కట్టి ఉండొచ్చు, తెలియదు కదా. అందుకే ఏం చేయాలి, దాన్ని వేరే దానికి యూజ్ చేస్తామని చెప్తే ఓ మాట. పబ్లిక్ కూడా అరే హాస్పిటల్కి యూజ్ చేస్తాం, హాస్పిటల్కి యూజ్ చేయొచ్చు కదా. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు అక్కడిక్కడ కడుతున్నారు. మేము అధికారంలోకి వస్తే దాన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా మారుస్తాము అంటే పబ్లిక్ కూడా అరే మంచిది ఆలోచన అని. ఈ కూల్చేస్తామనే వరకు పబ్లిక్ కూడా కొద్దిగా నెగిటివ్ థాట్ పోతుంది. రీఎంబర్స్మెంట్ పెండింగ్. 4 ఏళ్ళ ఫీజు బకాయిలు 3050 కోట్లు. స్కాలర్షిప్లతో కలిపితే 4592 కోట్లు. కళాశాలలకు ఏడాది క్రితమే టోకన్లు జారీ. ఇప్పటికీ నిధులు విడుదల చేయని సర్కారు 14 లక్షల మంది విద్యార్థులకు తప్పని తిప్పాలు. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ పెండింగ్ పడ్డదట. ఇవి రిలీజ్ అయితే లేవు అమౌంట్లు. ఇంతకుముందు ఫీజు రీఎంబర్స్మెంట్ తోటే అసలు ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది స్టార్ట్ చేయబట్టే పిల్లలు చాలామంది స్టూడెంట్స్ కూడా బీటెక్లు, ఇంజనీరింగ్ చేయడము, బీటెక్ అంటే ఇంజనీరింగ్ కోర్సులు కానీ ఏవైనా టెక్నికల్ కోర్సులు కానీ ఈజీగా, అంటే ఇంట్లో నుండి పైసలు లేని వాళ్ళు కూడా, పైసలు లేని పేద పిల్లలు కూడా చదువుకుంటున్నారు ఫీజు రీఎంబర్స్మెంట్ వాళ్ళు. ఇప్పుడు ఆ ఫీజు పెండింగ్, అవన్నీ పెండింగ్ పెట్టే వరకు యాజమాన్యాలు ఏం చేస్తాయి, స్టూడెంట్స్ని పైసలు కట్టమంటారు. ఇప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తారు, పేరెంట్స్ మీద పడతారు. పేరెంట్స్ ఏం చేయాలి, ఉన్న భూమి అదో ఇదో తాకట్టు పెట్టి ఆ పైసలు తీసుకొచ్చి కట్టాలి, లేకపోతే వీళ్ళని ఎగ్జామ్స్ రాయనియరు. పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది దీంతో. అందుకే పిల్లలకి ఏదైతే స్కీమ్ పెట్టొద్దు, పెట్టమని అడిగింది లేదు, పెట్టినప్పుడు దానికి నిధులు విడుదల చేయాలి, లేకుంటే ఆ స్కీమ్లే పెట్టొద్దు. మధ్యన ఆయన పెట్టిన స్కీమ్ కాదా అని చెప్పి ఇంకో ఆయన వచ్చి బంద్ చేసుడు, ఫండ్స్ ఇవ్వకపోవడు, రిలీజ్ చేయకపోవడు, ఈ నిధులు విడుదల చేయకపోవడు, ఇవన్నీ ఏంది అంటే పిల్లలని ఇబ్బంది పెట్టుడే. ఆ స్కీమ్ పెట్టిరు కాబట్టి వాళ్ళు దాని మీద ఆశలు పెంచుకున్నారు. అసలు ఆ స్కీమే పెట్టకుంటే దాని మీద ఆశలు ఉండవు కదా. పెట్టినప్పుడు నిధులు విడుదల చేస్తే అయిపోతుంది. దాన్ని అట్లే పెండింగ్ పెట్టిరంట. నెక్స్ట్ వెలుగు పేపర్ చూస్తే, వెలుగు పేపర్లో పాలమూరు ప్రాజెక్టుకు తాగునీటికే సుప్రీంకోర్టు ముందు తేల్చి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. 12 లక్షల ఎకరాల ఆయకట్టు రైతుల ఆశలకు గండి. ఏటా 7.15 టీఎంసీలు మాత్రమే తీసుకోవాలన్న సుప్రీం. అది కేవలం తాగునీటి కోసమేనని స్పష్టీకరణ. మొదటి నుంచి ప్రాజెక్టు నిర్మాణంపై సర్కారు నిర్లక్ష్యం. పర్యావరణ అనుమతుల కోసము నాంచివేత ధోరణి. రాష్ట్రం ఏర్పడ్డాక ముగ్గుపోసిన మొదటి ప్రాజెక్టు ఇది. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలో 12 లక్షల ఎకరాలకు పైగా బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ప్రాజెక్టును కడుతున్నామని చెప్పిన రాష్ట్ర సర్కార్ దాన్ని తాగునీటికి పరిమితం చేసింది. సాక్షాత్తు సుప్రీంకోర్టు ముందు ఈ విషయాన్ని ఒప్పుకుంది. ఏటా ఫ్లడ్ సీజన్లో 90 టీఎంసీలు ఎత్తిపోయాల్సి ఉండగా 7.15 టీఎంసీలకు మాత్రమే అంగీకారం తెలిపింది. అవి కూడా తాగునీటి కోసమే. దీంతో ఆయకట్టు రైతుల ఆశలపై నీళ్లు జల్లినట్లయింది. ఇప్పటిదాకా సాగునీటికి ఇస్తాం, ప్రాజెక్టు కట్టి సాగునీటికి ఇస్తామని చెప్పుకుంటూ వచ్చిర్రు. ఇప్పుడు సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, మీరు సాగునీటికి ఆ నీళ్ళని వాడుకునేది లేదు, ఆ నీళ్ళు ఎత్తిపోసేది లేదు. ఏమైనా తాగటానికి వాడుకుంటా అంటే వాడుకోండి మీరు, లేదంటే దాన్ని వదిలేసేయండి అని చెప్పింది. ఇప్పుడు దాంతో ఏంది, ఇప్పటిదాకా ఏదైతే చుట్టూ పరిసర ప్రాంతాలు ఏవైతున్నాయో పరివాహక రైతులు వాళ్ళు వస్తాయి, ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది, మాకు నీళ్ళు వస్తాయి అని ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలు మొత్తం గల్లంత అయినట్టే. దీంతో పోలీసుల 3rd డిగ్రీకి అమాయకుడు బలి. చైన్ స్నాచింగ్ అనుమానంతో 5 రోజుల ఇంటాగ్రేషన్. అదే మెదక్లో ఏదైతే చైన్ స్నాచింగ్ పాల్పడ్డాడని చెప్పి మహిళ మెడలో నుంచి చైన్ దొంగిలించుకుపోయిండని ఖదీర్ అనే యువకుడిని చిత్రహింసలు పాల్చేసి ఆ తర్వాత అసలు దొంగ దొరికే వరకు తీసుకొచ్చి ఈయన హాస్పిటల్ వేసి ఆ అసలు దొంగను దొరికిండు కదా అని చెప్పి హాస్పిటల్ వేస్తే ఏమైపోయింది, ఈయన దెబ్బలు తాళలేక లివరు, కిడ్నీలు అన్నీ ఖరాబ్ అయిపోయినాయట. లాస్ట్కి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత వహించాలి? అనవసరంగా విచారణ చేయడం కరెక్టే, కానీ అంతగానం కొట్టాలనా, 3rd డిగ్రీ ప్రయోగించాలనా? రాంగు కదా. ఎమ్మెల్యేల కొనుగోలు వాదనలు వినిపించేందుకు టైం కావాలి, సుప్రీంకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా టైం ఎందుకు? ఆల్రెడీ హైకోర్టులో వాదించిరి, మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా సింగిల్ జడ్జి అయిపోయి ధర్మాసనం దగ్గరికి వచ్చాయి. ఇంకా మళ్ళీ టైం కావాలి అంటే దాంట్లో ఏమున్నాయి అది అర్థమైతలేదు.
వాదనలు వినిపించేందుకు టైం కావాలి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వాదనలు వినిపించేందుకు ఇంకింత టైం కావాలని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేసును సీబీఐకి అప్పగించొద్దని, నిందితులపై ఆరోపణలు చాలా తీవ్రమైనవని పేర్కొంది. ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తును రద్దు చేసి సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వగా దీన్ని సవాల్ చేస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది, పిటిషన్ వేసింది. పిటిషన్ను శుక్రవారం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. తొలుత తెలంగాణ ప్రభుత్వం తరపున అడ్వకేట్ దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ కేసు విచారణను సీబీఐకి అప్పగించొద్దని కోరారు. హైకోర్టు సింగిల్ బెంచ్ కేసును సీబీఐకి అప్పగించడంతో పాటు కేసు విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను రద్దు చేసిందని తెలిపారు. ఇది ఇంకెన్ని రోజులు సాగుతుందో తెలియదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైనా తేలుస్తే మాత్రం అప్పుడు సీబీఐ, ఇప్పటికే సీబీఐ 5-6 లెటర్లు రాసింది చీఫ్ సెక్రటరీకి. ఆ కేసు ఫైల్ ఏవైతున్నాయో మాకు ఉపయోగపడి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని. వీళ్ళు ఇస్తలేరు. కేసు ఫైల్స్ సీబీఐకి ఇవ్వద్దని చెప్పే కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు ఈయన ఒకవేళ సిబిఐకి సుప్రీంకోర్టు ఈయన సిబిఐకి ఇవ్వాల్సిందే అంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ బీజేపీ మధ్య వైరం అయిపోయింది. ఇది ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనేది రోజు సిట్టు దర్యాప్తు చేయకముందే వీడియోలు రిలీజ్ చేయడమే పెద్ద మైనస్ అయిపోయింది. అప్పటి నుంచే ఈ కేసు తెగకుండా అయిపోయింది. కొద్దిగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అయిపోయేంత వరకు ఆ వీడియోలు రిలీజ్ చేయకుంటే ఈరోజు ప్రాబ్లం ఉండకపోతుండే, సిబిఐ వరకు పోవాల్సిన అవసరం ఉండదు. ఒక చిన్న మిస్టేకు ఇక్కడ దాకా వచ్చింది. అట్టహాసంగా కేసీఆర్ బర్త్డే పోటాపోటీగా ప్రోగ్రామ్స్ పెట్టిన బీఆర్ఎస్ లీడర్లు. ఇక ముఖ్యమంత్రి జన్మదినోత్సవం, ఆయన బీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ నాయకుడు, ఆయన జాతీయ పార్టీ పెట్టే కాబోయే ప్రధాని అంటున్నారు. ఆ మాత్రం బర్త్డే చేయకుంటే కార్యకర్తలకు కూడా జోష్ ఉండదు, చేయాల్సిందే. రేవంత్ బ్లాక్మెయిలర్, పాదయాత్రలు ఆపించడం నిమిషం పని, మంత్రి ఎర్రబెల్లి. రేవంత్ షర్మిల మాటలన్నీ అబద్ధాలే, కబ్జాలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్, చంద్రబాబు ఏజెంట్ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్. చంద్రబాబు ఏజెంట్ అని చెప్పి రేవంత్ రెడ్డి ననుడు, ఇద్దరు కేసీఆర్ని ఎన్ని మాటలు అన్నాను అన్ని మాటలు అన్నారు. ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, నువ్వు బీఆర్ఎస్లో ఉన్నాడు, అంతే. ఈ కాకపోతే ఏంటి అంటే ఆయన ఏజెంట్, చంద్రబాబు ఏజెంట్ అని. ఇప్పుడు చంద్రబాబు పేరు ఎందుకు? చంద్రబాబు అయిపోయా, చంద్రబాబు ఆంధ్రాలో పోతుండు, ఆయన తిరుగుడేదో ఆయన తిరుగుతుండు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని చంద్రబాబు ఏజెంట్ అనే బదులు కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడవచ్చు కదా రేవంత్ రెడ్డిని. నువ్వు కాంగ్రెస్ పార్టీ పైసలు ఇచ్చి తెచ్చుకున్నావు అని టికెట్, లేకపోతే లాబింగ్ చేసినావని ఆ మాటలు మాట్లాడవచ్చు కదా. అది పెట్టి చంద్రబాబు ఏజెంట్ అంటే చంద్రబాబు దగ్గర ఇద్దరు చేయలేదా? ఇద్దరు చంద్రబాబు దగ్గర చేసిన వాళ్ళే. మళ్ళీ ఏంటంటే చంద్రబాబు పేరు అంటే చంద్రబాబు పేరు, ఆయన పోయి ఆంధ్రాలో రాజకీయం చేసుకుంటుండు. మోడీజీ మీ మంత్రులు అబద్ధాలు కూడా సరిగా చెప్పట్లేదు, మంత్రి కేటీఆర్ ట్వీట్. తెలంగాణకు మెడికల్ కాలేజీల మంజూరులో కేంద్ర మంత్రులు ఒకరి మించి మరొకరు అబద్ధాలు చెప్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఏదైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మొన్న రోజు ఏమన్నదంటే, మేము ఆల్రెడీ మెడికల్ కాలేజ్ ఉన్న దగ్గరనే మళ్ళీ మెడికల్ కాలేజ్ కావాలని అడిగారు, మిగతా మెడికల్ కాలేజీలు వేరే ప్లేస్లలో ఇస్తామంటే కూడా ఆ లిస్ట్ ఇప్పటిదాకా పంపించలేదు అన్నారు. వీళ్ళేమో మేము అడిగిన ఈ మెడికల్ కాలేజీలు మీరు ఇప్పటిదాకా ఇవ్వలేదు, మేము ఆల్రెడీ లిస్టు పంపించినామంట. అసలు ఇందులో నిజమే వరది అనేది తెలియదు. వీళ్ళేమో రాష్ట్ర ప్రభుత్వం, అదేమో కేంద్ర ప్రభుత్వం, ఆమెనేమో కేంద్ర మంత్రి, ఆమె చెప్తుంది మాకు లిస్టు పంపించలే అంటది. వీళ్ళేమో మేము పంపించినా మాకు ఇవ్వలేదట. మనము వీళ్ళిద్దరి మాటలే నేను కొట్టు కూర్చోవాలి అంతే, ఇక అంతకుమించి మనం చేసేది ఏం లేదు. నిర్మల మాటలు అబద్ధం, కేసీఆర్ అసెంబ్లీలో చెప్పింది 100% నిజం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వట్లేదు, మెడికల్ కాలేజీలు ఇవ్వకపోవడం వివక్షేనన్న మంత్రి హరీష్ రావు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాటలు పూర్తిగా అబద్ధాలని, ఆమె బురద జల్లే ప్రయత్నమని రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడింది 100% నిజమని, ఆయన అన్ని ఆధారాలు లెక్కలతో వివరించారని చెప్పారు. కేసీఆర్ బర్త్డే సందర్భంగా గజ్వేల్లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో హరీష్ పాల్గొన్నారు. తర్వాత గజ్వేల్ కూడా అంటుండు, మంత్రి హరీష్ రావు కూడా అంటుండు నిర్మలా సీతారామన్ తప్పు మాట్లాడింది, అబద్ధాలు అని చెప్పేవి మొత్తం. మా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే అసెంబ్లీలో చెప్పిండో అదే నిజము, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పేవి మొత్తం అబద్ధం. ఈ మెడికల్ కాలేజీల మీద అసలు అది ఇచ్చిపెట్టి మాకు రావాల్సిన పైసలు కూడా ఇస్తలేరు, ఎందుకు ఇస్తలేరు అని మంత్రి హరీష్ రావు క్వశ్చన్ చేస్తున్నాడు. నా భూమిని కబ్జా చేశారు, తన భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓ రైతు వినూత్నంగా నిరసన చేపట్టాడు. వరంగల్ జిల్లా పనగల్ గ్రామానికి చెందిన గట్ల సురేందర్ భుజాన నాగలి, చేతిలో ఉరితాడుతో ఇందిరా పార్క్ నుంచి డీజీపీ ఆఫీస్ వరకు అర్ధనగ్నంగా నడుచుకుంటూ వచ్చారు. మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ నేత బొమ్మగాని సదానందం తన భూమిని కబ్జా చేశాడని ఆరోపించాడు. డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ అతన్ని అనుమతించలేదు. న్యాయం కోసం లంచం ఇవ్వలేను, లంచగొండి సదానందం సృష్టించిన స్టాంప్ పేపర్ చట్టబద్ధత అయితే నేను హైదరాబాద్ నడిబొడ్డున ఉరితీయండి, నన్ను హైదరాబాద్ నడిబొడ్డున ఉరితీయండి, నా సొంత తమ్ముడి చేత భూతగాదాలు పెట్టించి కర్రలతో కొట్టించి హత్య చేసేందుకు కుట్ర పన్నిన సదానందంపై చర్యలు తీసుకోండి అనే బ్యానర్ను ప్రదర్శించాడు.
గవర్నర్, హైకోర్టు, డీజీపీ జోక్యం చేసుకొని న్యాయం చేయాలని కోరారు. ఒకవేళ ఈయన తప్పు ఈ రైతుదే తప్పు అయితే ఇంతగానం డీజీపీ, గవర్నరు వీళ్ళందరూ జోక్యం చేసుకోవాలని కోరాడు. హైకోర్టు వీళ్ళందరూ రైతు దగ్గర ఏదో న్యాయం ఉన్నది, ఆయన భూమిని వేరే వాళ్ళ పేరు మీద మారింది, అది ఎందుకు జరిగింది, లోకల్ లీడర్లు అనేది ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ చేసి రైతుకు న్యాయం చేయాలి. ఒకవేళ ఆయననే తప్పు వ్యక్తి అయితే గవర్నరు, డీజీపీ, హైకోర్టు వీళ్ళందరూ జోక్యం చేసుకోవాలని కోరారు. ఇంతవరకు రాడు, ఎందుకంటే ఎంక్వైరీలో మళ్ళీ ఈయన తప్పు అయితే అందరు కలిసి ఈయన మీదనే శిక్షలు వేస్తారుగా. అంత ధైర్యం చేయడు. ధైర్యం చేసిండు అంటే ఇందులో న్యాయం ఉన్నది, న్యాయం ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఏమన్నా ఆయన మీద ఎంక్వైరీ అది ఏందో ఎంక్వైరీ చేసి ఆయన పాస్బుక్, ఆయన భూమి ఏదో ఆయన గొప్ప చెప్తే రైతు 10 కాలాల పాటు చల్ల ఉంటాడు, లేకపోతే తెచ్చుకొని ఊరుతాడు, కురేది వేసుకుంటాడు, మళ్ళీ రైతు ఆత్మహత్య నమోదవుతుంది. మా అవసరం ఉంటే వాళ్ళే వస్తారు. మీడియాతో మాట్లాడుతున్న కూనంనేని సాంబశివరావు. బీఆర్ఎస్తో చర్చపై ఇంకా చర్చలు జరగలేదు. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రావాలో ఎవరు రాకూడదో నిర్ణయించే శక్తి లెఫ్ట్ పార్టీలకు ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ రాష్ట్రానికి సిపిఐ కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు వచ్చినాక కొద్దిగా సిపిఐలో ఉత్సాహం నెలకొంది. ఎందుకంటే భూ పోరాటాలు బాగా చేస్తున్నారు వాళ్ళు ఈ మధ్యన. దగ్గర ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించినా అక్కడ ఈ కమ్యూనిస్టు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ, పేదలు ఉన్నారో వాళ్ళతో గుడిసెలు వేయించడం, అంటే గ్రౌండ్ లెవెల్లో పోరాటం బాగా చేస్తుంది. ఎప్పుడైతే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి కొద్దిగా సిపిఐ మళ్ళీ యాక్టివేట్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళ అవసరం ఉంటే మా దగ్గరికే వస్తారు. బీఆర్ఎస్ వాళ్ళకి అవసరం ఉంది, మీ లేదని ఏం లేదు. కాకపోతే మీకు అంత శక్తి లేదు, గెలిచే స్థానాలు ఒక ఎమ్మెల్యేని గెలిచే అంత పట్టు ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా లేదు. కాకపోతే గెలుపును మీరు మాత్రం కమాండ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉంటే వస్తారు అంటే వాళ్ళకి అవసరం ఉంటే కంపల్సరీ గెలుపును వాళ్ళు నిర్దేశిస్తుంది. ఇప్పుడు ఏదైతే సిపిఐ పార్టీ ఉందో వాళ్ళకు మంచి గట్టి పట్టు ఉంది. కొన్ని ప్రాంతాలల్లో వాళ్ళు గెలుపును నిర్దేశిస్తారు. వాళ్ళు ఏది గెలవాలన్నా ఏది ఓడాలన్నా వాళ్ళ చేతులు అవుతుంది. దాని సపోర్ట్ అయితే అవసరమే ఏ పార్టీకి అయినా. అంటే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ పొత్తు పెట్టుకున్నాం మేము, పొత్తులో మరి తోటి సిపిఐ కమ్యూనిస్టులు ఉన్నారు అంటారు. కాబట్టి అట్లేమన్నా ఉంటే వాళ్ళ గెలుపు ఖాయం వీళ్ళ వల్ల అని అనుకోవచ్చు. ఇవాళ పేపర్ ముచ్చట కార్యక్రమం. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 95 న్యూస్.